ఇప్పుడు కుండలిని శక్తి గురించి, హీలింగ్ గురించి కొందరు భయపడతా ఉంటారు. కొందరేమో అలాంటిది ఏది ఉండదు, నమ్మొద్దని నాస్తికులు లాంటిలో చెప్తూ ఉంటారు. ఇలా భయపడే వాళ్ళకి, నాస్తికుల్లాగా ఆపోజిట్గా చెప్పే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం సలహా ఇస్తారు? బహుశా ఎవరైనా దీని గురించి సమాధానం అంటే వాళ్ళు స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వబట్టే దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇది శక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. మన ఎనర్జీలోనే మనకి చాలా ఎనర్జీస్, మన బాడీలోనే చాలా ఎనర్జీస్ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్, దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. దాంతోపాటే మనకి పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ రెండు ఉంటాయి. అన్నీ మన బాడీలోనే ఉన్నాయి. బట్ ఇలాంటివి ప్రాక్టీసెస్, కుండలిని ప్రాక్టీసెస్ చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీస్ని, పాజిటివ్ థాట్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం అనే నమ్మకం నాకు డెఫినెట్గా వచ్చింది. సో అది నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా వాళ్ళ బాడీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, వాళ్ళ శరీరం గురించి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి